దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 166. అమర్లో కలుగుతున్న కొత్త ఆశలు. ఆ ఆశలు విని నందిత ఎలా రియాక్ట్ అయింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నువ్వుంటే రంగి నా దగ్గరికి రావటానికి వెనకాడుతుంది. అదే నువ్వు వెళ్ళావి అనుకో, నేను రంగి పిచ్చిగా రొమాన్స్లో మునిగిపోతాము అని చైతన్య సిగ్గుపడుతూ చెప్తాడు. ఆ మాటలకి శివంగి శివతాండవం చేయటానికి రెడీ అయి నిన్ను అంటూ చేతులని కొట్టడానికి ఏదైనా ఆయుధం దొరికిద్దేమో అని చుట్టూ చూస్తుంటుంది. అక్కడ అద్దం ముందు పెద్ద పౌడర్ డబ్బా ఉంటే దాని చేత పట్టుకునేసరికి చైతన్య నవ్వుతూ పరిగెత్తుతుంటాడు. నీ సంగతి చెప్పాల్సిందే అని చైతన్య వెనుక పరిగెత్తుతూ కొట్టాలని చూస్తుంటుంది. డోర్ దగ్గరికి వచ్చిన చైతన్య వైపు ఆ పౌడర్ డబ్బా విసిరేసేసరికి అక్కడి నుంచి చైతన్య తప్పుకుంటే జితేంద్ర వెళ్ళటానికి లగేజ్ సర్దుకొని వస్తూ, శిరీష నేను రెడీ, ఇక వెళ్దామా అంటూ వచ్చిన అతనికి ఆ పౌడర్ డబ్బా నెత్తికి టంగున తగులుతుంది. అది చూసి చైతన్య నవ్వుతుంటే శిరీష అవాక్కవుతుంది. అబ్బా అంటూ జితేంద్ర నొప్పి ఉన్న చోట పట్టుకొని, ఏంటి శిరీష, ఎప్పుడు నన్ను ఇలా కొడుతున్నావు అని అడుగుతాడు. సారీ, చేతిని కొట్టపోతే మళ్ళీ నీకు తగిలింది అంటుంది శివంగి. నా పెళ్ళంతా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఈసారి రక్తం వచ్చేంత గాయం కాలేదులే, వరీ అవ్వకు అంటాడు చైతన్య. ఆ మాటలకి చైతన్య వైపు కోపంగా చూసి, నేను బయలుదేరాను శిరీష, ఇక వెళ్దామా అంటాడు జితేంద్ర. తనకు కూడా బయలుదేరింది అంటూ ప్యాక్ చేసిన బ్యాగ్ని తన చేతిలో పెట్టి వెళ్ళు అంటాడు చైతన్య. చైతన్య వెళ్ళమని వెనుక పరమార్థం ఏంటో శిరీషకి తెలిసి కంగారు పడుతుంటుంది. ఈలోపు బయట నుంచి ఆనంది గొంతు వినిపిస్తూ రంగి అని పిలుస్తుంటుంది. ఆ పిలుపు వినగానే శివంగి ఇంకాస్త కంగారు పడుతూ చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి బయటికి వెళ్తుంటే తన కంగారు చూసి చేతినే నవ్వుతూ తన వెనక వెళ్తుంటాడు. ఇదేంటి, శిరీష బ్యాగ్ వదిలేసి బయటకు వెళ్తుంది అని అనుకుని జితేంద్ర మాత్రం బ్యాగ్ పట్టుకొని బయటకొస్తాడు. ఈ ముగ్గురు వెళ్ళేసరికి రంగి ఆనందితో మాట్లాడుతూ, మీరు ఎంత పని చెప్పినా అవలీలగా చేస్తాను మేడం అని అంటుంది. అందుకే కదా నిన్ను పిలిపించింది. పాపం, ఇంతమందికి ముత్యాలు ఒక్కతే చేయాలంటే అలసిపోతుంది. అందుకే ఈ 2 రోజులు నువ్వు కూడా ఇంటి పని చూసుకుంటా అని పిలిపించాను. పనులన్నీ చూసుకో అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విని శిరీష కంగారు పడుతుంటే రంగి అంటూ చైతన్య దగ్గరికి వెళ్తాడు. బాబుగారు మీరా? నిజం చెప్పాలంటే మీకోసమే ఈ 2 రోజులు ఇక్కడ పని చేయడానికి ఒప్పుకున్నాను అంటూ రంగి సిగ్గుతో ఊపుకుంటూ మాట్లాడుతుంది. వావ్, థ్యాంక్ యూ రంగి అంటాడు చైతన్య కూడా మిలకలు తిరుగుతూ. వామ్మో, నా ముందే వీళ్ళిద్దరూ ఇలా మిలకలు తిరుగుతున్నారంటే ఇక నేను వెళ్ళాక ఏంటి పరిస్థితి అని అనుకుంటూ శిరీష. కానీ జితేంద్రకు శిరీషతో కలిసి అక్కడి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో మనం వెళ్దాం పదా శిరీష అని అంటాడు. నేను చస్తే రాను, నువ్వు వెళ్తే వెళ్ళు అని కోపంగా చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఊరికి వెళ్దామని చెప్పి మళ్ళీ ఇలా అంటుందేంటి అని అనుకుంటాడు జితేంద్ర. చైతన్య రంగీల మధ్యకు శిరీష వచ్చి దూరి చైతన్యని ఉరిమి చూసి తర్వాత రంగి మీద కోపడుతూ, ఆనంది నిన్ను ఇంటి పని చూసుకోమని చెప్పింది కానీ చైతన్యని చూసుకోమని చెప్పలేదు కదా, ఎందుకు చైతన్య ముందు అలా మెలకలు తిరుగుతున్నావు అంటూ కోపగించుకుంటుంది. అంటే బాబుగారు మెలికలు తిరుగుతున్నారని నేను మెలికలు తిరుగుతున్నానమ్మా అంటుంది రంగి సిగ్గుపడుతూ. అది విని చైతన్య వైపు చూసేసరికి చైతన్య సిగ్గు నటిస్తూ మెలికలు తిరుగుతూనే కనిపిస్తాడు. నిన్ను అంటూ పిడికిలు బిగించి కోపంగా చూస్తుంది. నిజంగానే పెళ్ళం ఎక్కడ కొట్టిద్దేమో అనుకొని దెబ్బకి మెలికలు ఆపుతాడు. ఆయన మెలికలు తిరగటం ఆపాడు, ఇక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంటుంది శివంగి తన వైపు ఉరిమి చూస్తూ. మీరు మళ్ళీ మెలికలు తిరిగేటట్టుగా ఉంటే చెప్పండి బాబుగారు, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి రంగి ఊపుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అలాగే రంగి అంటాడు చైతన్య వెళుతున్న తన వైపు చూసి నవ్వుతూ.
చైతన్య తన వైపు అలా చూస్తుంటే శివంగికి కాలిపోతూ, ఇక చూసింది చాలు, ఆపు అని అంటుంది. చైతన్య తన వైపు నుంచి చూపు తిప్పి శివంగి వైపు చూస్తూ, ఏంటి నీ బాధ? నేను తన వైపు చూస్తే నీకేమైంది అని అడుగుతాడు. నాకేం బాధ, అదేమీ లేదు అని అంటుంది. బాధ లేకపోతే నాతో రావచ్చు కదా శిరీష, మనం వెళ్ళిపోదాం అంటాడు జితేంద్ర దగ్గరికొచ్చి. నేను రానని చెప్పాను కదా, ఎలాగూ నువ్వు బయలుదేరావు కాబట్టి ఇక నువ్వు వెళ్ళు, 2 రోజుల్లో నేను అందరితో కలిసి వస్తాను అంటుంది శిరీష. అది విని జితేంద్ర అవాక్కవుతుంటాడు. ఇక అక్కడి నుంచి వచ్చిన ఆనంది ఏవో కోనిరాగాలు తీసుకుంటూ రూమ్లోకి వస్తుంటే అశ్విన్ కాస్త కోపంగా తనని గుంజి గోడకు లాక్ చేసి పెట్టి, రంగీని కావాలని రప్పించావు కదా అని అడుగుతాడు. అవును, నేనే రప్పించాను, లేకపోతే ఆ శివంగి మాట వినే రకం కాదు అంటుంది పళ్ళు విక్రిస్తూ. నీకు ఈ బోడి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయే అంటూ తన తల మీద ఒక్కటిస్తాడు. ఏమో యమా, అలా వచ్చేస్తాయి, లేకపోతే శివంగి మా అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదామనే అని అంటుంది. అంటే మా చెల్లెలు మీ అన్నయ్యని పట్టుకుని ఊగులాడాలా అని అడుగుతాడు కాస్త కోపంగా. ఆనంది ముద్దుగా అశ్విన్ షర్ట్ పట్టుకొని బటన్స్ గెలుకుతూ, మనలాగా వాళ్ళు కూడా భార్యాభర్తలు కదయ్యమ్మా, మరి వాళ్ళకు కూడా శోభనం చేసుకోవాలని ఉంటుంది కదా అని అంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, మా చెల్లెలకి మీ అన్నయ్య మీద అలాంటి అభిప్రాయం ఏమీ లేదు అని అంటాడు. మీ చెల్లెలకి లేకపోతే మా అన్నయ్యకు ఉంది, మా అన్నయ్య తన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది. కానీ మా చెల్లెలేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు అని అంటాడు. ఇష్టపడి పెళ్లి చేసుకోకపోయినా నవ్వుతూ పెళ్లి చేసుకుంది కదా అని అంటుంది. తనకి అలాంటి మత్తిచ్చింది నువ్వే కదా అంటాడు కోపంతో. నేను ఏం చేసినా మంచి పనే చేస్తాను అమ్మా, అసలు మీ చెల్లెలకి మా అన్నయ్య కంటే మించి మంచి భర్తని నువ్వు ఎక్కడా తీసుకురాలేవు తెలుసా అని అంటుంది. ఎందుకు తీసుకురాలేను, జితేంద్ర మంచివాడే అని అంటాడు. వాడి బొందలే, అసలు మా అన్నయ్య ఎక్కడా, అతని ఎక్కడా అని అంటుంది. చైతన్య మీ అన్నయ్య కాబట్టి నువ్వు అంతే సపోర్ట్ చేస్తావు అని ఏదో అనుమానంగా అనిపించేసరికి షర్ట్ వైపు చూస్తాడు. మాటల్లో పడి బటన్స్ మొత్తం తీసిపెట్టింది. ఏంటి ఇది, షర్టు బటన్స్ విప్పావు అని అడుగుతాడు. ఏమో యమ్మా, విప్పాలనిపించింది అంటూ అశ్విన్కి దగ్గరగా వస్తుంటుంది. అది చూసి అశ్విన్ కంగారు పడుతూ, అందరు ఇంట్లోనే ఉన్నారు, నువ్వు అక్కడే ఆగిపో అంటాడు బటన్స్ పెట్టుకుంటూ. ఉంటే ఉన్నారులే, తలుపు వేసుకుందాం, రాత్రి జరిగిన శోభనం నాకు మళ్ళీ చేసుకోవాలని ఆశగా ఉంది అంటూ దగ్గరగా వస్తుంది. ఆహా, రాత్రి శోభనం అంటే నన్ను పరుగులు పెట్టించి చంపావు, ఇప్పుడు మాత్రం వెంట పడుతున్నావు, సిగ్గులేదు నీకసలు అని అంటాడు వెనుకగా వెళ్తూ. నీ దగ్గర ఇంకా నాకేం సిగ్గియమ్మా అంటూ దగ్గరగా వస్తుంది. అక్కడే ఆగిపో అంటూ సీరియస్గా చెప్తాడు. దెబ్బకి నిలబడ్డ చోట ఆగిపోతుంది. రాత్రి వరకు ఎలాంటి వేషాలు వేయకుండా దూరంగా ఉండు, లేదంటే ఇంకెప్పుడు నీతో శోభనం చేసుకోను అని అంటాడు. అమ్మో వద్దు, అయితే ఎలాంటి వేషాలు వేయను అంటుంది బుద్ధిగా. అది అలా ఉండు అంటూ అశ్విన్ ఆ రూమ్ నుండి వెళ్ళిపోతుంటాడు. ఛ అంటూ ఆనంది నిరాశ చెందుతుంటే అశ్విన్ డోర్ దగ్గరికి వెళ్ళి తన వైపు చూస్తాడు. నిరాశగా కనిపిస్తున్న తనని వదిలి వెళ్ళలేక ఫాస్ట్గా వచ్చి తనని మీదకి గుంజుకుంటాడు. అమాంతం వచ్చి అశ్విన్ ఛాతి మీద పడుతుంది. అశ్విన్ చేతులు ఆనంది నడుమును నాట్యం ఆడుతుంటే ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను ఆ షాక్లో ఉండగానే తన అద్రాలు అందుకొని ముద్దాడుతుంటాడు. ఆనందికి ఆ ముద్దు మత్తుగా అనిపించి మైకంగా కళ్ళు మూసుకొని తెలియకుండానే తన అద్రాలని అశ్విన్కి అప్పచెప్పి ఊరుకుంటుంది. అశ్విన్ తన పెదవుల్లో ఉన్న మకరందాన్ని ఆస్వాదిస్తూ తనివి తీరా ముద్దాడుతుంటాడు. ఇద్దరు ఊపిరాడనంతగా ఆ ముద్దులో మునిగిపోతారు. ఇలా 2 నిమిషాల తర్వాత అశ్విన్ తన పెదాలు వీడి లాంగ్ బ్రీత్ తీసుకుంటూ ఉంటే, ముద్దుతో చంపేశావు కదయ్యమ్మా అంటుంది ఆనంది మత్తుగా చూస్తూ. రాత్రి వరకు ఈ ముద్దుతో సరిపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. ఉఫ్, ఏంటో యమ్మ, బుద్ధిమంతురాలిగా ఉండే నన్ను శోభనం పేరిట చెడగొట్టేశాడు అని అనుకుంటూ పెదవులు తుడుచుకుంటుంది.
నేను రాకపోతే ఏంటి జితేంద్ర, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా అంటుంది శిరీష. అంటే శిరీష, నువ్వు కూడా వస్తే నీతో కలిసి వెళ్ళిపోదామని అనుకున్నాను అంటూ నసుగుతుంటాడు జితేంద్ర. పాపం, నువ్వు వెళ్ళకపోతే అతను వెళ్ళలేకపోతున్నాడేమో శివంగి, నువ్వు కూడా వెళ్ళిపో అంటాడు చైతన్య. ఏం, నేను వెళ్తే నువ్వు రంగితో సరసాలాడటానికా అంటూ కోపంగా అడుగుతుంది. అతను ఎవరితో సరసాలాడితే నీకెందుకు శిరీష అని అడుగుతాడు జితేంద్ర. జితేంద్ర అలా మాట్లాడుతుంటే శిరీష కోపంగా చూస్తుంటుంది. అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పు అంటాడు చైతన్య. నేను చైతన్య అంటుంటే అసలు నీకెందుకు జితేంద్ర అంటుంది శివంగి. అది పాయింటే, మేము భార్యాభర్తలం కాబట్టి ఎన్నైనా అనుకుంటాం, మధ్యలో నువ్వేంటి అని అడుగుతాడు చైతన్య కూడా జితేంద్రని కోపంగా చూస్తూ. అంటే అది అంటూ జితేంద్ర మాటలు వెతుక్కుంటూ నీళ్లు నములుతుంటాడు. బామ్మగారు అక్కడికి వచ్చి, రే బడుద్దాయ్, నువ్వు వెళ్ళటం లేదు కదా, ఇక్కడే ఉంటున్నావు కదా అని అడుగుతుంది. ఎందుకు బామ్మ అని అడుగుతాడు జితేంద్ర. నా కాలు నొప్పులుగా ఉన్నాయి, నీతో పట్టించుకుందామని అడుగుతున్నాను అని అంటుంది. అబ్బా, ఇక్కడ ఉంటే బామ్మగారు చెప్పి అడ్డమైన చాకరీ చేయలేక చావాలి అని అనుకొని, లేదు బామ్మ, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మా నాన్న రమ్మని ఫోన్ చేశాడు అని బ్యాగ్ పట్టుకొని, బాయ్ శిరీష, 2 రోజుల తర్వాత కలుద్దాము అని చెప్పి తుర్రున బ్యాగ్ పట్టుకొని బయట వైపు దారి పడతాడు. జితేంద్ర వెళ్ళాక శిరీష చేతిని కోపంగా చూస్తూ రూమ్లోకి వెళ్తే, జితేంద్రకి నువ్వే కరెక్ట్ మొగుడివి బామ్మ అంటూ చైతన్య బామ్మ బుగ్గ నొక్కుతాడు. నా బుగ్గ నొక్కడం కాదురా, ఈ 2 రోజుల్లో నీ పెళ్ళాన్ని పడేసే ప్రయత్నం చేసుకో అని అంటుంది. అది విని, బామ్మా అంటూ అశ్విన్ సీరియస్గా అక్కడికి వస్తాడు. మనవని చూసి భయపడుతూ, పొయ్యి మీద పాలు పెట్టొచ్చారు, అవి పొంగిపోతాయి, నేను వెళ్తాను అంటూ బామ్మగారు అక్కడి నుంచి జారుకుంటుంది. చైతన్య నవ్వుతూ అశ్విన్ వైపు చూస్తుంటే అశ్విన్ మాత్రం కోపంగా చూస్తూ, నా చెల్లెలకి ఆమడ దూరంలో ఉండటానికి ప్రయత్నించు, లేదు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నా చేతిలో నీకుంటుంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు యమ. హా, ఈ యమ మా ఇద్దరిని కలవనిచ్చేలాగా లేడు అని నీరసించిపోతాడు చైతన్య. అమర్ ఒంటి మీద మందు రాయించుకున్న గాయాలతో విండో దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ, నేనిక్కడ ఉంటే కుదరదు, శశాంక్ ఈ చుట్టుపక్క ఊరిలో ఎక్కడ ఉండే ఉంటాడు, ముందు వాణ్ణి పట్టుకోవాలి అని అనుకుని హ్యాంగర్కి ఉన్న షర్ట్ తీసి వేసుకుని బయటికి వెళ్ళబోతుండగా నందిత ఎదురొస్తుంది. ఎక్కడికి బయలుదేరావు అని అడుగుతుంది నందిత. ఒకసారి నేను బయటికి వెళ్ళొస్తాను నందిత అని అంటాడు. ఏంటి, ఒంటి నిండా గాయాలు పెట్టుకుని బయటికి వెళ్తావా, వీల్లేదు, ముందురా అంటూ అమర్ చేపట్టుకొని మంచం దగ్గరికి తీసుకుని వెళ్తుంటుంది. వెంటనే వచ్చేస్తాను నందిత, నన్ను వెళ్ళనివ్వు అంటాడు అమర్. వీల్లేదంటే వీల్లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాలని కదా మన ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయింది, అలాంటిది ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తానంటే ఎలా ఊరుకుంటాను అంటూ అమర్ని మంచం మీద కూర్చోబెట్టి పక్కన టాబ్లెట్స్ ఉంటే తీసి అందించి, టాబ్లెట్స్ వేసుకునే టైం అయింది, ఇవి వేసుకో అని అంటుంది. చెప్తే వినో కదా నందిత అంటూ తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ తీసుకుంటాడు. ముందు టాబ్లెట్స్ వేసుకో అని అంటుంది. వేసుకుంటాను మేడం, వేసుకోకపోతే తమరు ఊరుకోరు కదా అంటూ కాస్త వ్యంగ్యంగా చెప్పి టాబ్లెట్స్ వేసుకుని నందిత ఇచ్చిన వాటర్ తాగాడు. ఇప్పుడు అసలు దేనికి బయటికి వెళ్ళాలనుకున్నావు అని అడుగుతుంది. ఊరికనే వెళ్ళాలనుకున్నాను అని అంటాడు. ఊరికనే వెళ్ళాలని ఎవ్వరూ అనుకోరు, ఏ అవసరంతో బయటికి వెళ్ళాలనుకున్నావో అది చెప్పు, నీకు కావాల్సినవి తెప్పిస్తాను అని అంటుంది. అవునా, అయితే 2 ఫుల్ బ్రాందీ బాటిల్స్, ఓ 4 బీర్ బాటిల్స్, ఓ 3 సిగరెట్ పెట్టెలు తెప్పించు అని అంటాడు. అది విని కోపంగా చూస్తుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు నిజంగానే ఇవి అలవాటు చేసుకున్నావా అని అడుగుతుంది. అమర్ నవ్వుతూ తనని పక్కన కూర్చోబెట్టుకొని, నేను ఎప్పుడు నీ నిషాలో ఉంటే ఇంకా ఆ నిషాలు నాకెందుకు అని అంటాడు. అబ్బో, మాటలతో నన్ను బోల్తా కొట్టించాలని చూడకు, నేను నందితని అని అంటుంది చిరుకోపంతో. నువ్వు నందితవి కాబట్టే నేను నీ నిషాలో ఉన్నాను
అంటూ మట్టి గాజులతో ఉన్న తన చేతిని చేతిలోకి తీసుకుని పట్టుకొని, ఇంకా ఆ విషయాలు వదిలే కానీ మళ్ళీ మనం ఇద్దరం కలిసి ఉంటామని నీకు నమ్మకం ఉందా అని అడుగుతాడు. ఏంటి కొత్తగా అడుగుతున్నావు? నేనెందుకు నీతో కలిసి ఉంటాను అని అంటుంది. ఉండాలి నందిత. మళ్ళీ మనం కలిసి ఉంటామనే నమ్మకం నాకు ఈ రోజే కలిగింది అని అంటాడు చిన్న సంతోషంతో. ఆ మాటలకు నందిత సీరియస్గా అమర్ చేతులోంచి చేయి గుంజుకొని లేచి పక్కకు వెళ్ళి నిలబడుతుంది. నేను నిజమే చెప్తున్నాను అంటూ తన దగ్గరికొస్తాడు. ఏదో నిన్ను గాయాలతో చూడలేక నీ మీద జాలిపడ్డాను కానీ నీ మీద కోపం తగ్గిందని అనుకోకు అమర్. నువ్వు నేను కలిసి ఉండటం అనేది ఇక ఈ జన్మకు కాని పని అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అమర్ తన చేయి పట్టుకుని ఆపి కొంటెగా తన తలను ఢీకొని, నిన్ను అశ్విన్ ఇంటి నుంచి వెళ్ళమన్నందుకు నా మీద నీకు కోపం ఉండటంలో అసలు తప్పు లేదు నందిత. మిమ్మల్ని ఎందుకు అలా ఇంటి నుంచి పంపించాల్సి వచ్చిందో, మిమ్మల్ని ఎందుకు నేను దూరం చేసుకున్నానో కారణాలున్నాయి అని అంటాడు. ఏంటి ఆ కారణాలు? ఆ కారణాలేంటో చెప్పు అని అంటుంది. ఇప్పుడు చెప్పను. ఆ కారణాలు చెప్పడానికి టైం ఉంది. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. కానీ నీతో కలిసి బతకాలని ఆశ మాత్రం నా మనసులో మళ్ళీ చిగురిస్తుంది. ఇప్పుడు ఈ ఇంట్లో మనం అందరం ఎలా ఉన్నామో త్వరలో ఆనంద నిలయంలో మనం ఇలా కలిసి ఉండే రోజులు రావాలని కోరుకుంటున్నాను అని అంటాడు నవ్వుతూ. కానీ నందిత తన మనసులో ఉన్న బాధతో అమర్ కోరికని యాక్సెప్ట్ చేయలేక అమర్ చేతిలో ఉన్న తన చెయ్యిని నిదానంగా విడిపించుకొని, అనవసరంగా మా మీద ఆశలు పెట్టుకోకు అమర్. నేను కానీ నా కొడుకు కానీ ఆనంద నిలయానికి ఎట్టి పరిస్థితుల్లో రాము అని చెప్పి వెళ్ళిపోతుంది. నీ మనసుకు నేను చేసిన గాయానికి నువ్విలా మాట్లాడుతున్నావని నాకు తెలుస్తుంది నందిత. కానీ నీతో కలిసి ఉండాలని, నీ ప్రేమలో మునిగిపోవాలని కొత్తగా ఆశలు కలుగుతున్నాయి అని నవ్వుతూ అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.